చికెన్. కాబట్టి ఆ కృతజ్ఞతతో మనం సాధారణంగా మేడం వాళ్ళని ఆహ్వానించాలి. దారి ఇవ్వాలి. ఓన్లీ సో ఫోటోగ్రాఫర్స్ మాత్రమే సో వాళ్ళకి ముందుండొచ్చు. ఇట్స్ బాయ్స్ ఎవరు మాట్లాడుకోవచ్చు. మీకు చాలా సమయం ఉంది సాయంత్రం వరకు. మేడం కొంచెం మేడం గర్ల్స్ కూడా చెప్పండి కొట్టాలి. సౌండ్ రావట్లేదు. సౌండ్ రాకుండా మాట్లాడుతుంది. ప్రధాన ఉపాధ్యాయులు గారు వెంకయ్య సార్ గారికి, మన సుకన్య మేడం, సుగుణ మేడం, తిరుపతి రెడ్డి సారు, మ్యాథ్స్ మేడం మా ధన్యవాదములు. నాతోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మనం ఇక్కడ ముఖ్యంగా సమావేశమైంది ఏమనగా గత స్మృతుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఇంకా కొన్ని జ్ఞాపకాలను మనం జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా మనం చేసుకోవాలని మనం ఇక్కడ సమావేశమయ్యాము. అందరూ ఒక్కొక్కరు మేడం వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, మేము ఎవరు అని, ఏం చేస్తున్నారు అది కూడా చెప్పండి. ఫస్ట్ నువ్వే కదా ఫస్ట్ లైన్ లో ఉండేది. మైక్ ఇచ్చింది, మైక్ లో మాట్లాడతాను. విజయ్ ఎక్కడ ఉన్నాడు? అట్లాగే స్నేహితుడు, మిత్రుడు, కొలిగ్గు తిరుపతి రెడ్డి గారికి, అట్లాగే సుకన్య గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. 2005-6 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ అయిన మీ అందరికీ చాలా మంచి విద్యార్థులు మీరు. అందువల్ల మీ అందరికీ నా ఆశీస్సులు. ఎందుకన్నాను మంచి విద్యార్థులని? గెట్ టుగెదర్ మీటింగ్ హాజరైనారంటే మంచి విద్యార్థులని లెక్క. అసలు రారు కదా, రారు, అసలు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోరు కదా. అయితే 20 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి మీరు గుర్తుపెట్టుకొని మీరందరూ ఒకరినొకరు కలుసుకోవాలని, చూసుకోవాలని, మాట్లాడుకోవాలని తపనతో, అంతేకాకుండా అప్పుడు చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవాలనేటువంటి మంచి ఆలోచనలు, మంచి దృక్పథం, యాటిట్యూడ్స్ కలిగినటువంటి బ్యాచ్కి చదువు చెప్పడం అంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అక్కడక్కడ ఇలా మన ఊళ్ళో కూడా 2 బ్యాచ్లు జరిగాయి. అట్లా ఆదిమ సత్రం 84లో చదువు చెప్పి గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీ ఫీల్డ్స్లో ఆల్రెడీ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇంకా లైఫ్లో మంచి స్థానంలోకి వచ్చి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకా మిమ్మల్ని మాత్రం ఏదైనా తిట్టి కొట్టి ఉంటే మాత్రము ఇంకా కేవలము మీ అభివృద్ధి కోసమేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి కొట్టాలి ఫ్రెండ్స్.
చెప్పండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. కొంచెం మీరు సైడ్ వస్తే ఫోటో తీసే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండదు. చప్పట్లు కొట్టాలి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రధానోపాధ్యాయులైనటువంటి వెంకయ్య సార్ని సత్కరిస్తూ ఉండగా మనందరూ కూడా హ్యాపీగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ తర్వాత మన ఎన్ఎస్ఆర్ తిరుపతి సార్ గారు మరి ముందుకు వస్తూ ఉండగా మన సిద్ధయ్య ముందుకు వచ్చి, సిద్ధయ్య బట్టి శ్రీను ఇద్దరు, ఒకరు పూలమాల వేసి ఒకరు శాల్వా కప్పి సత్కరిస్తూ ఉండగా మనందరూ కూడా చప్పట్లు కొట్టాలి ఫ్రెండ్స్. మనం ఫోన్లు చూస్తూ ఉంటాం, ఫోన్లు చూసినట్టే చూస్తూ ఉన్నారు ఇక్కడ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతను తెలియజేద్దాం సార్ వాళ్ళని సత్కరిస్తూ ఉండగా. వెళ్ళండి. నెక్స్ట్ మన సుగుణ మేడం ముందుకు వస్తూ ఉండగా సుగుణ మేడంని మరి పూలదండ వేసి అదే విధంగా మరి శాల్వా కప్పి సత్కరించడానికి మరి మధ్యలో ఉన్నటువంటి షాహుల్ షంషీర్ ఇద్దరు రావాలి. షాహుల్ షంషీర్. మన మధ్యలో ఉన్న అశోక్ కూడా ముందుకు రావాలి, త్వరగా ముందుకు రావాలి. పేట అశోక్ ముందుకు రావాలి త్వరగా. మన షాహుల్ షంషీర్ మన సుగుణ మేడంకి మాల వేసి శాల్వా సత్కరిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత మన మధ్యలో ఆయిషా అండ్ నాగలత ముందుకు వచ్చినట్లయితే మన పద్మావతి మేడంని శాల్వా కప్పి సత్కరిస్తారు. నాగలత, ఆయిషా, పద్మావతి మేడం ముందుకు వచ్చినట్టయితే మన ఫ్రెండ్స్ శాల్వా కప్పి సత్కరిస్తూ ఉండగా మనందరూ చప్పట్లు కొట్టి మేడంకి మన హృదయంలో ఉన్నటువంటి ఆ థ్యాంక్స్ ని తెలియజేసుకుందాం. చప్పట్లు కొట్టాలి ఫ్రెండ్స్, చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి, ఒకసారి చప్పట్లు కొట్టాలి. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాలి. మరొకసారి ఫ్రెండ్స్, మరొకసారి. చూస్తూ ఉన్నారు, అలానే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఫోన్లు పట్టుకొని చూసి అలవాటు అయిపోయి అలానే చూస్తూ ఉండిపోయారు. చప్పట్లు కొట్టడం మర్చిపోయారు, అడిక్ట్ అయిపోయారు, ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సుకన్య మేడం కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మేడం ముందుకు వస్తూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ లో ఇంకొక ఇద్దరు మరి శాల్వా కప్పి సత్కరిస్తారు. మాధురి దాహియా ఇద్దరు వచ్చి సుకన్య మేడం కి శాల్వా కప్పి సత్కరిస్తూ ఉండగా మనందరం మరొకసారి చప్పట్లు కొట్టి మన యొక్క థ్యాంక్స్ ని తెలియచేద్దాం. గట్టిగా ఫ్రెండ్స్, మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. క్యాస్ట్రోల్ ఇంజనీర్ నడుస్తూనే ఉంటుంది. అలానే మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. చూడడానికి చాలా కనువిందుగా ఉంది. ప్రతి ఒక్కరు ఇలాగా మీరందరూ ఉన్నత స్థితికి వెళ్ళాలని, మమ్మల్ని మరీ గుర్తు పెట్టుకోవాలని, మీరు కూడా చక్కగా ఇంకా మంచిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మిమ్మల్ని మనసారా దీవిస్తూ ఎప్పుడు ఇలాగే ఉండండి. ఎక్కడ కలిసిన ఒక బ్యాచ్ అంటే ఇప్పుడు చూడండి, మీకు తెలియకుండానే మీరు ఎంత సంతోషంగా ఉన్నారు కలిసినప్పుడు. ఈ స్నేహాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మీ తర్వాత వాళ్ళకి కూడా ఇది ఒక మంచి గుర్తింపు తెచ్చేలాగా
మాస్టర్ గారు, వెంకయ్య గారు, సుగుణ మేడం, ఇందిరాబాయి మేడం, పద్మావతి మేడం, సుకన్య మేడం గారికి, అలాగే ఈ బ్యాచ్ మీరు ఇంత కష్టపడి, వాస్తవం చెప్పాలని చాలా కష్టమే ఇదంతా. ఎందుకంటే వీళ్ళందరినీ సేకరించాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడో 20 years నుంచి మనం దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటాం. మేము నెల్లూరులో ఉండి కలుసుకోలేకపోతున్నాం. జనరల్గా టీచర్స్ అంటే అందరూ నెల్లూరులోనే ఉండేదేమో, కానీ ఏదన్నా అకేషన్ వస్తే, ఏదైనా పెళ్ళిలో ఏదైనా వస్తే అలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ 2002 నుంచి 2009 దాకా పనిచేశాం. అట్లా ఈ స్కూల్లో చేసినటువంటి అనుభూతి అది ఏ స్కూల్లో రాలే. కారణం ఏంటంటే అలాంటి హెడ్ మాస్టర్లు రావడం, అలాంటి స్టాఫ్ రావడం, అలాంటి స్టూడెంట్స్ రావడం, అవన్నీ మేము తర్వాత కనుగొట్టుకొని పోయాము. అక్కడ ఎందుకు వచ్చామో అనిపించింది నాకు. అంటే అక్కడ కొద్ది రోజులు బాగున్నది. తర్వాత ఏంటంటే ఈ స్టూడెంట్స్ బాగా తెలివి మీరిపోయారు. ఈ ఫోన్లు వచ్చి, మీడియా వచ్చి, తర్వాత చాలా ఇష్టం ఉంటుంది. అబ్బాయి ఎందుకు ఉద్యోగం రిజైన్ చేస్తామని అనిపించారు. కానీ ఇక్కడ కనిపించారు. ఇక్కడ ఎంజాయ్ చేసాం మేము. ఎందుకంటే మా స్టాఫ్ ఎట్లా ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు అందరినీ బాగా ఎంకరేజ్ చేసేవాడు. అందరినీ ప్రతిదీ ఏది జడ్డు మనలో ఏమో తప్పులు ఉన్నా సరే తప్పు అని చెప్పడం ఆయన అట్లా ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా మీరు అవసరం ఏం లేదు, వ్యక్తిగతంగా మీరే అన్ని తెలుసుకున్నారు కాబట్టి లేటుగా వచ్చినందుకు కొంచెం మన్నించాలి. మా పిల్లలు వచ్చారు, కానీ మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఉంది. మీరందరూ ఏదో ఒక దానిలో, ఏదో ఒక ఫీల్డ్లో సెటిల్ అయ్యి అందరూ హ్యాపీగా లైఫ్ డీల్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల దగ్గర మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒక టీచర్కి ఎప్పుడైనా సరే తన దగ్గర చదువుకున్న విద్యార్థుల్ని ఇలా విద్యార్థుల నుంచి కోరుకునేది మేము ఇది ఒకటేను. మీ దగ్గర నుంచి ఎంతో కొంత మాకు చేతనైనంత వరకు మిమ్మల్ని చదివించి కొంతవరకు ప్రయోజకులను చేశాము. మీరు ఇంకా లైఫ్లో ఎదగాలి. మీరు ఇంకా చాలా సాధించాల్సింది ఎంతో ఉంది. అందుకని మీరందరూ ఎంతో ప్రయోజకులు కావాలని. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ లేట్గా తెలిసింది, రాత్రి తెలిసిందనమాట. నేను ముఖ్యంగా ఊర్లో ఉండటం, ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఊర్లో ఉండకుండా తిరుగుతూ ఉంటాను మా పిల్లల దగ్గరికి. అందుకని ఇలాగా ముఖ్యంగా మన టీచర్స్ అందరూ కూడా ఇలా ఈ విధంగా గ్యాదర్ అవటం, మీరు ఇలా గుర్తుపెట్టుకొని చేయటం లైఫ్లో ఎన్నటికీ మర్చిపోలేని ఒక ముఖ్యమైన సంఘటనలుగా భావిస్తూ మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థితికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నా నమస్కారం. నాతోటి ఉపాధ్యాయులకి, వెంకయ్య సార్ గారికి, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందమ్మా మిమ్మల్ని అందరినీ చూసి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీ ఫేస్ ఎలా ఉన్నాయో అప్పట్లో ఇమాజినేషన్ చేస్తా ఉన్నాను. నిజంగా నేనైతే ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు అని చాలా ఫేసులు అయితే ఐడెంటిఫికేషన్ చేశాను. కొంతమందిని అయితే ఇమాజిన్ చేయలేకపోతా ఉన్నాను. అలా చాలా మార్పులు వచ్చినాయి మీలో. నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినందుకు, గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీ ఫీల్డ్స్ లో ఆల్రెడీ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇంకా లైఫ్ లో మంచి స్థానంలోకి వచ్చి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. Rano,
అరే నీ డాన్స్ వేసాను అనుకో, ఈ స్టేజ్ ఉంటుందో ఉండదో. ఏ మన సీన్ ఉండాలి కానీ. చప్పట్లో మన శ్రీను స్టార్ట్ చేశాడు. జోష్ రావాలి, చప్పట్లు కొట్టాలి. అరే అసలు మర్చిపోలేదు ఈ డాన్స్ ని. చూడు ఎట్లా చూస్తున్నారు, ఎప్పుడు డాన్స్ చూడడం చూస్తున్నారు. చప్పట్లు కొట్టండి. గుర్తు చేసుకో.